హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా పిల్లలతో ఉండడం వల్ల వీడియోలు అయితే పెట్టలేదండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరో ఒకరు వస్తున్నారు పిల్లల్ని చూడడానికి, అందువల్ల కొంచెం ఈ 3 రోజులు కూడా వీడియోలు అయితే తీయలేదు. సో ఈరోజు అయితే వీడియో తీద్దామని, ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అని చెప్పి అనుకున్నామండి. పిల్లలు కూడా ఎలాగో ఇది పచ్చిని చేయాలండి బాగా, అది తగ్గడానికి కూడా టైం పడుతుంది. అందువల్ల అత్తయ్య చట్నీ చేస్తా అన్నారు, ఉల్లి పచ్చడి. అది ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సో చివరి వరకు కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని అయితే పక్కనే ఉన్న బెల్ని అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీ సెల్లో నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, ఉల్లిపాయ టమాటా పచ్చడికి కావాల్సినవి ఏంటో చూద్దామండి. మిరగాయలు, ఎండు మిరగాయలు, మినప్పప్పు, తొక్కలేని అదే తొక్క లేని పప్పు, తొక్కున్న పప్పు, చింతపండు, ఆవాలు, ఏంటి ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు. స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. నూనె పోసుకున్నాం కొద్దిగా. ఆయిల్ హీట్ అయ్యాక మిరగాయలు వేసుకుంటాం. ఎనిమిరగాయలు వేసుకోవాలండి. ఎన్ని ఎనిమిరగాయలు ఉంటాయండి? ఒక 7-8 ఉంటాయి అనుకుంటా. కారాన్ని తగ్గట్టు వేసుకోవాలండి, మా పిల్లలు తింటారు కాబట్టి మేము తక్కువ వేసుకున్నాము, కారం ఉండదు ఇది ఎక్కువ. వేసేస్తున్నాం జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఈ 3 కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి, వేపేసుకోవాలండి. ఇప్పుడు అవి ఎగిపోయాక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి అవన్నీ కూడా. అవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు, టమాటాలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. 2 ఉల్లిపాయలు తీసుకున్నారా? 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి. 2 పాయలు. ఇవి కూడా ఆయిల్లో శుభ్రంగా మగ్గిపోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మగ్గాలండి. ఉల్లిపాయల్లోని కొద్దిగా ఉప్పు మగ్గుతుంది. టేస్ట్కి సరిపడి ఉప్పు వేసేసుకున్నామండి. ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలండి, చిటికెడు వేసారు. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు టమాటాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఉల్లిపాయ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి, ఆయిల్లోనే మగ్గాలి, వాటర్ అసలు వేయకూడదండి. చింతపండు అండి, టేస్ట్కి సరిపడంత చింతపండు. పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం చింతపండు అయితే తీసుకొని ఉల్లిపాయల్లో వేసుకున్నామండి. ఇవంతా కూడా శుభ్రంగా మగ్గిపోవాలి, 5 నిమిషాల్లో మగ్గిపోతే మూత పెట్టేసుకున్నాం.
మగ్గిందో లేదో చూద్దామండి. టమాటా మగ్గిపోయినట్టేనండి. మగ్గిపోయింది. చూసారు కదండి, ఇలా మగ్గాలి. మొత్తం కూడా టమాటా బాగా మెత్తగా ఉడికిపోవాలి. మగ్గిపోయిందండి. ఇది చల్లారాక మిక్సీ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే మిక్సీ చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు అవి అయితే వేపుకున్నాం కదా, అవి ఆడుకోవాలి. అవి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా చేసుకున్నాం. చూసారు కదండి, కొన్ని వాటర్ వేసుకొని ఇలా అయితే మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలుని టమాటాలు మగ్గపెట్టాం కదా, అది వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా మిక్సీ చేసేసుకుందాం. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ చేసేయాలి. ఎక్కడ కూడా టమాటా అనేది, ఉల్లిపాయ అనేది ఎక్కడ కూడా ఉండదండి. బాగా మెత్తగా మిక్సీ చేస్తారు. దీన్ని అయితే తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకున్నామండి తాలింపు కోసం. ఆయిల్ వేసుకుందాము కొంచెం. ఇది కొంచెం హీట్ అయ్యాక తాలింపులు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు ఎన్నో వేయలేదు, ఒక కాయ వేసాము. కారం ఎక్కువైతే మా పిల్లలు తినరండి, అందువల్ల అయితే ఒక కాయ ఎండుమిరపకాయ వేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఏం వేస్తారు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకున్నాము. కరివేపాకు ఇవన్నీ బాగా వేగిపోవాలి. పచ్చడే ఎవరైనా వేసుకోవచ్చు, సీమ్ పట్టుతుంది. అవి ఉండదు. పిల్లలు ఒడుగులు చేశారండి, ఒడుగులు చేసాం కదా, అది కొంచెం గుళ్ళు పచ్చడి అవి తినకూడదండి. తగ్గేంత వరకు కూడా మామూలు పచ్చి, మనం బాలింతరాలు పచ్చి ఎలా అయితే చేసుకుంటున్నామో అలాగా చేయాలి వాళ్ళకి. అందుకని ఉల్లిపాయ టమాటా పచ్చడి చేద్దాం. పిల్లలు రోజు ఇడ్లీ పంచదార తినలేకపోతున్నారండి. దోశలు అయితే వేసుకుందాం. దోశలకి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి ఉల్లి పచ్చడి చేస్తున్నారు అత్తయ్య గారు. పని వేసేస్తుంది. ఇప్పుడు పచ్చడిలో వేసేస్తున్నారు. రెడీ అండి వేడి ఉల్లిపాయ టమాటా పచ్చడి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. రెడీ ఉల్లి టమాటా పచ్చడి. చూసారు కదండి, ఉల్లి టమాటా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్.